ఒక వ్యక్తి దేవుని నమ్మి మందిరానికి వెళ్తాడు, కానీ బాప్తీసం తీసుకోలేదు, చనిపోయాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఒక వ్యక్తి స్కూల్కి వెళ్ళాడు, కానీ పేరు రాయించుకోలే, ఎగ్జామ్స్ వచ్చాయి, పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా? అసలు లోపలికి రానివ్వరు. ఒక వ్యక్తి దేవుని నమ్మి అంటే దాంట్లో రెండు ఉన్నాయి, నమ్మి బాప్తిస్మము అని. యేసు నమ్మి ఆ తర్వాత బాప్తీసం కాదు, నమ్మి బాప్తీసం పొందినవాడు, నమ్ముతున్నా అనే దానికి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. ఎక్కడైనా సరే మీరు నమ్మి మందిరానికి వెళ్తాడు, నమ్మి మందిరానికి లేదు, నమ్మి బాప్తిస్మము, అది సువార్త. ఈ వ్యక్తి నమ్మి మందిరానికి వచ్చాడు కాబట్టి ఎక్కడికి వెళ్తాడంటే ఆ చర్చికి సంబంధించిన సమాధుల తోటలోకి వెళ్తాడు. ఓకే, నమ్మి మందిరానికి వెళ్ళాడు కాబట్టి చనిపోయిన తర్వాత చర్చి సమాధుల తోటలోకి వెళ్తాడు, అక్కడికి వెళ్ళడు. కాబట్టి నమ్మావు అన్నప్పుడు బాప్తీసం తీసుకోవడం అనేది ఏంటి? దానికి అడ్డము. కనుక నువ్వు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం తీసుకుని నీ పాపాలు కడిగి వేసుకో అంటాడు అననీయ. యేసుని నమ్మానని అలా నీళ్ళలో మునిగి లేచేదానికి ఎంత టైం పడుతుంది? ఇది చేయడానికి కూడా ఇబ్బంది పడి చచ్చిపోయేదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తా అంటే ఇదేమన్నా బేతాల ప్రశ్న. మందిరానికి వెళ్ళాడు కాబట్టి మందిరానికి సంబంధించిన శవపేటకు వస్తుంది, మందిరానికి సంబంధించిన సమాధి స్థలం వస్తుంది, మందిరానికి సంబంధించిన ఆదరణ కోడికలు, రకరకాల ప్రోగ్రాములు జరుగుతాయి. కానీ పరలోకానికి ఏం చేయలేదు కదా వ్యక్తి. అదే విషయం. ఎక్కడికి వెళ్తాడు? ఇది పెద్ద ప్రశ్న ఏం కాదు. ఎక్కడికి వెళ్ళడానికి బాప్తీసం తీసుకోలేదో అక్కడికే వెళ్తాడు. ఓకే, ఆ బాప్తీసం తీసుకోరా అంటే ఎక్కడెక్కడికో వెళ్ళడానికి సాకులు చెప్పాడు కదా, అక్కడికి వెళ్తాడు పరలోకానికి తప్ప.